ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న యాజమాన్యాలు ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలి అని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంక్ లోన్లు, ఇతర మౌలిక వస్తువులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ, కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి బొచ్చు చిన్నబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జ్ మాదిగ, కందుల జార్జ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తూ వస్తున్నాం. ప్రైవేటు రంగాల్లో స్థానికులకి 75% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ప్రభుత్వం ద్వారా ప్రైవేటు కంపెనీలు అన్నీ కూడా సబ్సిడీలు, భూములు, రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు 75% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తూట్లుపడుస్తూ 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు 6.5 సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నా. ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని, స్థానికంగా ఉన్న 75% రిజర్వేషన్లతో ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు చేసి యువత అందరికి కూడా, నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 100 ఉద్యోగాలకి 75 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరో పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కల్తీ మద్యం మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఏదైతే కల్తీ మద్యం వల్ల ఒక కల్తీ మద్యం గ్లాసు తాగితే దాదాపు వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైనట్టుగా భావిస్తున్నారు. కల్తీ మద్యంలో కలుపుతున్నటువంటి స్పిరిటు అనేక మతాలైనటువంటి రసాయనం కలపడం వలన కిడ్నీలకి, ఊపిరితిత్తులకి, లివర్కి, అలాగే బ్రెయిన్కి, కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూము లేనటువంటి నిరుపేదలందరూ కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించి భూములు కల్పించాలని, 3 సెంట్ల భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటానికి కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రైవేటు రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈ రోజు సమావేశం అవడం జరిగింది. ఆ సందర్భంగానే
ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలను తెలియజేయాలని చెప్పి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూప్ కి చెందిన అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈ రోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకి మరి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీఎంఆర్పిఎస్ గా మేము గమనిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ప్రైవేటు సంస్థల్లో పరిశ్రమల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని, వాటిని చేపట్టాలని కూడా ఏపీఎంఆర్పిఎస్ గా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు మరి అన్ని డిపార్ట్మెంట్ లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పుడు వర్గీకరణ అమలవుతుంది కనుక ఖచ్చితంగా అన్ని పోస్టులను కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని రిక్రూట్మెంట్ చేపట్టి తక్షణమే పోస్టులు కూడా మంజూరు చేయాలని అదొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి పలు తీర్మానాలు ఎస్సీలు 59 ఉపకులాలకి ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసుకోవడం జరుగుతుందని చెప్పి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు